ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు చేయాన్ని కలుగజేయునుగాక. యెహోవా నిస్సి మన కొరకు యుద్ధము చేసేటువంటి దేవుడు అనే అంశం మీద మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనంలో మోషే యెహోవాకి ఒక పేరు పెడుతున్నాడు. యెహోవా నిస్సి అని పేరు పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బలిపీఠను ఆయన గట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటి? మన కొరకు యుద్ధము చేసేటువంటి దేవుడు, జయమునిచ్చేటువంటి దేవుడు అని అర్థం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పేరు ఆయన ఎందుకు దేవుడికి పెట్టాడు? ఒకసారి అమాలేకీలు అనేటువంటి ఒక అన్యజనులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఏంటి? వారు అనేక సంవత్సరాలుగా వారు అరణ్యంలో ప్రయాణం చేసి వస్తున్నారు. అనేక యుద్ధాలను వారు ఎదుర్కొన్నారు, అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, వారు సొమ్మసిల్లిపోయినారు. అలాంటి సందర్భంలో ఈ యొక్క అమాలేకీలు ఇశ్రాయేలు మీద విరోధంగా వచ్చి యుద్ధం చేయడానికి ప్రయాసపడుతున్నారు. కానీ దేవుడు వారికి అద్భుతకరంగా జయాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా, ఈ యొక్క అమాలేకీలు నేను భూమి కింద నేను ఉండనివ్వకుండా వారిని నాశనం చేయబోతున్నాను. ఎందుకంటే వారి యొక్క చెయ్యి యెహోవా సింహాసనానికి విరోధంగా ఉంది కాబట్టి తరతరాలుగా వారికి విరోధంగా యుద్ధం జరుగుతూనే ఉంటుందని చెప్పి దేవుడు అంటున్నాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాలేకీలు అంటే ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాలేకీలు అంటే ఈ అమాలేకీలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? ఈ లోక సంబంధమైన మనుష్యులకు, లోక సంబంధమైన శరీర క్రియలకు ఈ యొక్క అమాలేకీలు సాదృశ్యంగా ఉన్నారు. ఎప్పుడంతా ఈ యొక్క అమాలేకీలు దేవుని బిడ్డలకు విరోధముగా లేచారో అప్పుడంతా కూడా దేవుడు తమ బిడ్డలకు యెహోవా నిస్సిగా ఉండి వారికి జయాన్ని ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక స్థలాల్లో మనము చదవగలమండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనము గిద్యోను గురించి మనం చదివినప్పుడు గిద్యోనుతో మిదియానీలతో పాటు కలిసి ఈ అమాలేకీలు కూడా ఇశ్రాయేలుకి విరోధంగా యుద్ధానికి వస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, గొప్ప జనసంఖ్యను, గొప్ప ఒక సేనను కేవలము కొంతమందితో దేవుడు వారికి భయంకరమైనటువంటి ఊహించలేని జయాన్ని దేవుడు తన బిడ్డలకు దయచేశాడు. యెహోవా నిస్సిగా వారికి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మాత్రం కాదు, సౌలు రాజు కాలంలో 1 సమూయేలు 15వ అధ్యాయంలో అమాలేకీలు ఇశ్రాయేలుకి విరోధంగా లేచినప్పుడు కూడా దేవుడు వారి మీద తన బిడ్డలకు గొప్ప జయాన్ని ఇచ్చారు. 1 సమూయేలు 30వ అధ్యాయంలో కూడా దావీదు కాలంలో ఈ అమాలేకీలు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క పట్టణాన్ని అంతా కూడా కాల్చి అక్కడ మొత్తం ఉన్నటువంటి చిన్నవారు, ఆడవారు అందరినీ కూడా వారు చెరగా పట్టుకెళ్లారు. అక్కడ ఉన్న అన్నిటిని దోచుకుని వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మళ్ళీ దావీదును ఆ యొక్క సైన్యంను వెంటాడని చెప్పి వెంటాడిచ్చి వారు పట్టుకుపోయిన ఒక్కటి కూడా, దోచుకుపోయిన ఒక్కటి కూడా, మళ్ళీ ఏది కూడా కొదువపడకుండా సమస్తాన్ని దావీదు తిరిగి పొందుకున్నాడు. ఎస్తేరు కాలంలో హామాను గురించి మనం చదువుతున్నాము. ఈ యొక్క హామాను అమాలేకీ రాజు అయినటువంటి ఆహాహు యొక్క వంశానికి చెందినవాడు. ఈ యొక్క అమాలేకీయుడు యొక్క హామాను. ఈ హామాను 127 దేశాలకు రాజైనటువంటి అహష్వేరు యొక్క మంచి స్నేహితుడు, ఒక మంత్రి అనేటువంటి స్థానంలో ఈ యొక్క హామాను ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హామాను ఏం చేస్తున్నాడు? 127 దేశాల్లో ఉన్నటువంటి సమస్త యూదులను ఒకే దినంలో నాశనము చేయాలి, చంపివేయాలని చెప్పి ఈయనేం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, చట్టాన్ని రాజు ద్వారా వేయిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 127 దేశాలకి మీద అధికారం గల ఒక మంత్రి. అతను అనుకున్నాడు, నేను అనుకుంటే ఏమన్నా చేయగలనని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు ఆ అంత గొప్ప అధికారం గల శత్రువుకి విరోధముగా యెహోవా యుద్ధము చేశాడు తన బిడ్డల పక్షాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దినానైతే దేవుని యొక్క బిడ్డలను అతను 127 దేశాల్లోని దేవుని బిడ్డలను నాశనం చేయాలని చెప్పి ఊహించాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దినమున అతని యొక్క వంశము అంతా కూడా దేవుని బిడ్డల ద్వారా నాశనం చేయబడింది. దేవుడు తన బిడ్డలకి యెహోవా నిస్సిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విరోధముగా ఇలాంటి అమాలేకీలు లాంటి శత్రులు మీకు విరోధముగా మీ యొక్క పరిచర్యలో, మీ యొక్క ఉద్యోగ స్థలంలో,
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితంలో క్రియ జరిగిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ శత్రువుకు అధికారం ఉండొచ్చు, కానీ ఈ యొక్క లోకాన్ని, సమస్త లోకాన్ని సృష్టించినటువంటి నేను నీతో యెహోవా నిస్సిగా ఉంటాను, నీ శత్రు యొక్క చేతికి నిన్ను అప్పగించను అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 127 దేశాలకి మంత్రి అయినటువంటి హామానే దేవుని బిడ్డలను ఏమి చేయలేకపోయాడంటే, కేవలం ఈ యొక్క భారతదేశం ఒక చిన్న ప్రాంతంలో మాత్రం అధికారం గల శత్రువు నిన్నేం చేయగలడు? దేవుని బిడ్డ నేనేం చేయలేడు. ఎందుకంటే నీతో ఉన్న దేవుడు యెహోవా నిస్సి, నీ కొరకు యుద్ధము చేసేటువంటి దేవుడు. నీ శత్రువుల కన్నా నీ దేవుడు బలవంతుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నిస్సి అయినటువంటి దేవుడు నీతో ఉన్నాడు. నీకు విరోధంగా ఉన్నటువంటి సమస్యల మీద, నీకు విరోధంగా క్రియ జరిగిస్తున్న సాతాని క్రియల మీద, నీకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి, నిన్ను భయపెడుతున్నటువంటి శత్రువుల మీద ఖచ్చితంగా నీకు జయాన్ని కలుగజేస్తాడు. కాబట్టి మనం దేని గురించి మనము ఆలోచించనక్కర్లేదు. నా దేవుడు నా శత్రువుల కన్నా బలవంతుడు, నా దేవుడు నాకు విరోధంగా వచ్చినటువంటి లెక్కించలేని శత్రు సైన్యము కన్నా నా దేవుడు బలవంతుడని చెప్పి మనం ధైర్యంగా మనము దేవునిలో మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే మన దేవుడు యెహోవా నిస్సి, మన కొరకు యుద్ధము చేసేటువంటి దేవుడు, మనకు జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో యుద్ధము చేయగలిగినటువంటి బలం యొక్క లోకంలో ఎవరికి లేదు. కాబట్టి నేను నా కొరకు యుద్ధము చేసేటువంటి దేవుని చేతిలో ఉన్నాను అనేటువంటి ధైర్యం తెచ్చుకొని మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ధైర్యంగా మనం ముందుకు సాగుదాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నీ బిడ్డలకు తండ్రి నువ్వు యెహోవా నిస్సిగా ఉన్న దేవుడవు. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి ఎన్నో సమయాల్లో తండ్రి ఈ యొక్క అమాలేకీలు నీ బిడ్డలకు విరోధంగా తండ్రి క్రియ చేసినప్పుడు, లేచినప్పుడు అయ్యా నువ్వు యెహోవా నిస్సిగా ఉండి నీ బిడ్డలకు జయాన్ని ఇచ్చావు అయ్యా. శత్రుల యొక్క చేతి నుండి తండ్రి నీ బిడ్డను తప్పించావు. అదేలాగా తండ్రి ఆ రోజు క్రియ చేసినటువంటి దేవుడు ఈ